సంబంధించి ఇప్పటికే ఏదైతే పెద్ద ఎత్తున హైదరాబాద్లో ముఖ్యంగా ఒక మెట్రోపాలిటన్ సిటీగా హైదరాబాద్ అవతరించిన తర్వాత హైదరాబాద్లో ఈ యొక్క అవకాశాల రియల్ ఎస్టేట్లో అవకాశాల గని అనేది హైదరాబాద్ అని చెప్పవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి చాలా వరకు కూడా ఇటు వినియోగదారులు కానివచ్చు, అదేవిధంగా ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో చాలామందికి కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి కొంతమందితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు. హలో సార్, నమస్తే సార్. సో ఇప్పుడు చాలామంది కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే కొన్ని అపోహలు ఉన్నాయి. అంటే హైదరాబాద్లో వెస్ట్ సైడ్ ఎక్కువ డెవలప్ అవుతుంది, వెస్ట్ సైడ్ ఇన్వెస్ట్ చేయాలా లేదంటే సౌత్ సైడ్ ఇన్వెస్ట్ చేయాలా అనే అపోహలు ఉన్నాయి. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఎట్లాంటి సజెషన్ చేస్తారు? హలో అండి, ఇప్పుడు వెస్ట్ సైడ్ సౌత్ సైడ్ అంటే బడ్జెట్ని బట్టి క్లయింటు ఇప్పుడు ఒక 80% పీపుల్ మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. వాళ్ళు బడ్జెట్ తక్కువలో అంటే 10 lakhs 20 lakhs 30 lakhs బడ్జెట్లు ఉన్నప్పుడు వాళ్ళు ఈస్ట్ చూస్తారు అండ్ నార్త్ చూస్తారు, సౌత్ చూస్తారు. అమౌంట్ అంటే 20% 25% పీపుల్ క్లయింట్స్ ఎలా ఉంటాయి, రిచ్ క్లయింట్స్ ఉంటారు, అందరూ ఉంటారు కాబట్టి అన్ని కంపెనీ సీఈఓలు ఎండిఓలు అంటే గుడ్ క్యాడర్ పొజిషన్ వాళ్ళు ఏం చేస్తారంటే వెస్ట్ సైడ్ చూస్తారు. సో 1 crore 2 crores బడ్జెట్ అంటే సౌత్ కానీ వెస్ట్ కానీ వస్తారు. బట్ హైదరాబాద్లో ఉన్న కస్టమర్స్ అందరూ కూడా ఓఆర్ఆర్ ఉన్నటువంటి ఆల్ ఎగ్జిట్స్ మీరు చూడవచ్చు. తుక్కగూడ ఎగ్జిట్ కావచ్చు, ఇటు మనకి శంషాబాద్ ఎగ్జిట్ కావచ్చు, ఇటు పోతే మనకి పటాన్చెరు ఎగ్జిట్ కావచ్చు, మేడ్చల్ ఎగ్జిట్ కావచ్చు, అవుటర్ ఇటు శామరిపేట ఎగ్జిట్ కావచ్చు, గట్కేశ్వర్ ఎగ్జిట్ కావచ్చు, మనకి విజయవాడ అమరపేట ఎగ్జిట్ కావచ్చు, ఇటు బెంగళూరు గేట్ ఆదిపేటల ఎగ్జిట్ కావచ్చు. సో ఇవన్నీ కూడా కస్టమర్ బడ్జెట్ని బట్టి వివిధ రకాలుగా వాళ్ళ కంఫర్ట్ని బట్టి ప్రైస్ తీసుకుంటారు. పర్టికులర్గా అయితే 100% పీపుల్ క్రోడ్స్ పెట్టి కొనరండి, ఎందుకంటే చాలామంది చిన్న చిన్న ఎంప్లాయీస్గా ఉంటారు కాబట్టి 80% పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ దేర్ బడ్జెట్ని బట్టి కొంటూనే ఉన్నారు. అండ్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో చుట్టుపక్కల కూడా 27 మున్సిపాలిటీలు కూడా రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిహెచ్ఎంసీలకు మార్చడం వల్ల చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కూడా కాబోతున్నది. ఇప్పటికే చూడొచ్చు హైదరాబాద్ చుట్టూ ఔటర్ మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ అండ్ ప్రీమియం విల్లా ప్లాట్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఎప్పుడు డోకా ఉండదండి. ఇప్పుడు 2026 నుంచి రియల్ ఎస్టేట్ భూమి లేకపోతుంది. మీరు చూడొచ్చు ఎవ్రీ 10 years 1-2 years రియల్ ఎస్టేట్ అనేది కొంచెం స్లోగా అవుతుంది. ఇప్పుడు అయ్యిందంటే కస్టమర్స్కి ఇది గోల్డెన్ అప్రోచ్ టు ఇన్వెస్ట్. ఇది జనవరి నుంచి మీకు రియల్ ఎస్టేట్ భూమి అద్భుతంగా లేవబోతుంది. సో ఎందుకంటే మెట్రో సిటీ, ఇప్పుడు చెన్నై చూసుకోవచ్చు, ఢిల్లీ చూసుకోవచ్చు, ముంబై చూసుకోవచ్చు, మనంతా కూడా పొల్యూషన్ ఏరియా చాలా స్క్వేర్ ఫీట్లు అమ్ముతున్నారు. స్టిల్ హైదరాబాద్లో స్క్వేర్ యార్డ్లో మనకు దొరుకుతుంది, తక్కువ బడ్జెట్లో ఉంటుంది కాబట్టి హైదరాబాద్ ఇస్ ఎ మెగా మెట్రో సిటీ. సో అద్భుతంగా ఇన్వెస్ట్మెంట్ ప్రతి ఏరియా, ఒక ఏరియా అని చెప్పలేము. రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్ నుంచి రీజనల్ రింగ్ రోడ్, అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి హైదరాబాద్ ప్రతి ఏరియా ప్రతి కార్నర్ కూడా 2030 వరకు కొనుక్కోవడానికి అద్భుతమైన అవకాశం. తర్వాత రియల్ ఎస్టేట్ కొనాలంటే సిటీకి 60-70